నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 13వ తారీఖు 2025 శుక్రవారం రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:47. ఈరోజు తిది విధియ మధ్యాహ్నం 3:16 వరకు. తదుపరి తదియా తిది ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 11:11 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 8:06 నుంచి ఉదయం 9:48 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 నుంచి ఉదయం 9:13 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:42 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:38 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:31 నుంచి సాయంత్రం 5:09 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారుజామున 4:57 వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయంలో 6:15 నుంచి రాత్రి 7:56 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 13వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావాలు ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉండబోతోంది. ఆ ఫలితాలు సూచనలు చూద్దాం. ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు వృషభ రాశిలో 2వ ఇంట సంచారం చేస్తున్నాడు. సూర్యుడు మిథున రాశిలో 3వ ఇంట సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, ఒక స్థిరత్వాన్ని సంతరించుకుంటాయి. దీంతో పాటుగా కుటుంబంలో సంతోషము, తల్లి ఆరోగ్యము మెరుగుపడే అవకాశము, శుభకార్య సూచనలు, శుభవార్తలు వినడానికి అనువైన సమయము, భూమి వస్తు వాహన గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏదైనా దేవాలయంలో అమ్మవారికి కానీ అంటే విష్ణుమూర్తి సంబంధించిన ఆలయాలు కానీ అమ్మవారి సంబంధించిన ఆలయాల్లో కానీ మీ చేత్తో ఏదైనా ఒక ప్రసాదానికి తీసుకుని వెళ్ళండి. అంటే శనగలు కావచ్చు, లేదా అంటే అన్నం కావచ్చు, లేదా పులిహార కావచ్చు. మీ చేత్తో చేసిన వంటని ప్రసాదంగా ఇచ్చి అక్కడ పంచిపెట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితులు బుధుడు లగ్నంలోను, సూర్యుడు 2వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కొత్త సంపాదనకు అవకాశాలు, కొత్త ప్రయత్నాలకు కానీ కొత్త పనులకు కానీ ఈరోజు చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మంచి సంబంధాలు అంటే రిలేషన్స్ బెటర్మెంట్గా ఉండడము, లేదా వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సంబంధాలు దొరకడము, ఇలాగ ఏదైనా మీరు కొత్తగా ప్రయత్నం చేయడం కానీ మంచి పనికి కానీ ఏదైనా శంకుస్థాపనకు కానీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కాంట్రాక్టులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. టెండర్లకు ఇది శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ మీ పేరిట చేయించుకొని స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 12వ స్థానంలోను, సూర్యుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఆర్థిక వ్యయాలు అంటే ధనపరంగా ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆకస్మిక ఖర్చులు, మీరు ఊహించని ఖర్చులు వచ్చేటట్టుగాను, అనవసరంగా ధన వ్యయం అవ్వడము, ధనం పోగొట్టుకోవడము, చోర భయము, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. జాగ్రత్త తీసుకోండి. అయితే కొంత మీరు ఏ శ్రమ పడితేనే తప్ప ఫలితాలు వచ్చే పరిస్థితి కనబట్టలేదు. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు శ్రమతోనే మీరు ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా, ఉద్యోగ పరంగా ఇలా ఏ రంగంలో ఉన్న వారికైనా శ్రమ
శ్రమ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నట్టుగా ఉండబోతోంది. దానికి ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది అనేది మీరు ప్రణాళికలు వేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతితో పాటు లక్ష్మీ గణపతి ఉన్న అంటే అమ్మవారితో కూడినటువంటి గణపతికి ఇంట్లో పటాన్ని కానీ లేదా గుడికి కానీ వెళ్ళి మీ కష్టం చెప్పుకొని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ ధనం వల్ల నష్టపోవడము తగ్గే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి యొక్క గ్రహస్థితి బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో లాభాలు, స్నేహితుల యొక్క సపోర్టు ఈ రోజు మీకు చాలా చక్కగా అందుబాటులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో ఏ పనైనా తలబెట్టిన వెంటనే అయ్యేటట్టుగా కార్యజయము, కార్యసిద్ధి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్తగా ఏ ప్రయత్నం చేయాలన్నా, వివాహ ప్రయత్నం కాదు, సంతాన ప్రయత్నమైనా, ఇలా మీరు ఏదైతే ప్రయత్నం చేయాలని అనుకుంటారో ఆ ప్రయత్నాలకు ఇది అనువైన సమయము. ఆ దిశగా చూసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆరాధనతో పాటుగా గురువుకి అంటే గురుగ్రహానికి సంబంధించిన పరిహారం కూడా ఏదైనా చేసుకున్నట్టయితే, అంటే దానం ఇవ్వడం కానీ, పూజ చేసుకోవడం కానీ, జపం కానీ, ఇలా మీ శక్తి కొద్దీ చేసుకున్నట్టయితే కనుక ధనపరంగాను లేదా కార్య విఘ్నాలు తొలగే అవకాశం కనబడుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.